ఇషాన్ తాండవం టీ20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో చిత్తైన పాకిస్తాన్ టీమిండియా ఘన విజయం సూపర్ 8కు చేరిన సూర్యసేన న్యూయార్క్ దుబాయ్ కొలంబో వేదిక ఏదైనా టీమిండియాదే జోరు పాకిస్తాన్ది అదే బేజారు టీ20 వరల్డ్ కప్లో భారత్తో మేం తలపడమంటూ రచ్చ చేసిన గత్యంతరం లేక బరిలోకి దిగిన పాకిస్తాన్కు తలవంపులు తప్పలేదు. పాక్కు మళ్ళీ పీడకల మిగిలింది. వెరసి టీమిండియా చిరకాల ప్రత్యర్థిపై ఏళ్ల ఆధిపత్యాన్ని కొనసాగించింది. టీ20 ప్రపంచ కప్లో భాగంగా కొలంబోలో ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి సూపర్ 8కు దూసుకెళ్లింది. అద్భుత ఫామ్లో ఉన్న కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 77 పాక్ బౌలర్లపై విరుచుకపడి అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలుత భారత్ 20 ఓవర్లలో 175 పరుగులకు గాను 7 వికెట్లను కోల్పోయింది. ఇక ఛేదనలో భారత బౌలర్ల దాటికి బెంబెలెత్తిన పాక్ 114 పరుగులకే ఆల్అవుట్ అయింది. మనోళ్ళకు నిన్న ఫ్యామిలీ బిర్యానీ తిన్నంత సంతోషం ఉన్నదా, చల్ల బీరు తాగినంత సంతోషం ఉన్నది మనోళ్ళకు. పుష్కున నిన్న ఈ భారత క్రికెటర్లు కనుక మ్యాచ్ ఓడిపోయానా ఎన్ని టీవీలు వలిగిపోవో, ఎంతమంది గుండె వలిగిపోవో, ఎంతమంది ఏడుసో, ఎంతమంది ఇలా తెల్లారులేకి బ్రష్ కూడా వేయకుండా ఈ పేపర్ చదువుకుంటేనే బాధపడవు. అట్లా తయారైన మరి మనోళ్ళు క్రీడలాగా చూసే ఆలోచన లేకుండా అయిపోయింది. పాకిస్తాన్ తోటి మ్యాచ్ అంటే అవతలోడు మంచిగా ఆడినా మనమే గెలవాలనుకుంటాం, మనోళ్ళు మంచిగా ఆడకపోయినా మనమే గెలవాలనుకుంటాం. అంటే పాకిస్తాను క్రీడాకారుల్లో కూడా మనం పాక్ ఉగ్రవాదాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఆ దేశం పాడగానే అసలు దేశం తయారైంది. కాబట్టి మన వాళ్ళకి అట్లా వాళ్ళ నరనరాల్లో అట్లా గూడు కట్టుకపోయింది. ఒకనాడు వాసిం అక్రమ్ అనే ఒక బౌలర్ అండ్ క్రికెటర్ ఉండే, లేకపోతే ఇంజుమాముల్ హక్ అనే ఒక క్రికెటర్ ఉండే. వాళ్ళను మన భారత క్రీడాభిమానులు కూడా బాగా అభిమానించేటోళ్ళు, ఎందుకంటే వాళ్ళు బాగా ఆడేటోళ్ళు. ఇంకెవరో 2-3 ఉండే మంచి క్రికెటర్లే పాకిస్తాన్లో. అంటే దేశం అని చూడకుండా వాళ్ళు క్రీడను మాత్రమే ప్రేమించేటోళ్ళు ఒకప్పుడు మనల్ని. కానీ ఇప్పుడు మోడీ వచ్చినాక భయంకరమైన హిందుత్వం అనే ఒక దాన్ని రెచ్చగొట్టిండు కదా. ఇక దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్లో ఎంత మంచి ఆటగాడు ఉన్నా మనకు నచ్చడు, ఆ స్థాయి దాకా వచ్చింది. మొత్తానికి నిన్న అయితే మన వాళ్ళు మరి తాండవం నిన్న అసలే మహాశివరాత్రి, ఇక మన 11 మంది ప్లేయర్స్ కూడా శివతాండవం ఆడినట్టే ఆడిండ్రు. మనోళ్ళు శివతాండవం ఆడినట్టు ఆడితే వాళ్ళు చిత్తు అయిపోయింది. మొత్తానికి ఇషాన్ తాండవము మహాశివరాత్రి సందర్భంగా మహాతాండవం అయిపోయింది. అది శివుని తాండవం లెక్కనే అయిపోయింది.